సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు పార్టీని వీడడం, అలాగే కూటమి వైసీపీ నేతల మీద కేసులు పెట్టడాలు, శ్వేతపత్రాలు విడుదల చేసి వైసీపీని జగన్ మీద బురద జల్లటాలు, ఇంతవరకు ఇదే సరిపోయింది. ఈ 2.5 నెలల నుంచి ఇలా టీడీపీ నానా రకాలుగా వైసీపీని టార్చర్ పెడుతూనే వస్తోంది. ఇలాంటి టైంలో వైసీపీకి బొత్స ఒక ఆశా కిరణంలా మారారు. వైసీపీకి ఒక గుడ్ న్యూస్ వినిపించింది. అది బొత్స సత్యనారాయణ రూపంలో. ఇప్పుడు విశాఖ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స బరిలోకి దిగినప్పటి నుంచి ఆయన గెలుస్తారా లేదా అనే చర్చ రాజకీయ పార్టీల్లో నడిచింది. ఎందుకంటే టీడీపీ గెలిచేద్దాం అనుకుని హడావిడి చేసింది, కానీ చివరి నిమిషంలో తప్పుకుంది. దాంతో బొత్స గెలుపు ఏకగ్రీవం అయిపోయింది. 1-2 రోజుల్లో ఆయన ఎమ్మెల్సీగా మారబోతున్నారు. ఇక జగన్ బొత్స అని పార్టీకి దొరికిన ఒక వెలుగు కిరణంలో భావిస్తున్నారు. ఆయన సేవలు వినియోగించుకుంటూ శాసన మండలిలో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తారు. రాజకీయాల్లో బొత్సను మించిన వారు లేరు అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కూడా ఇదే కోరుకుంటోందా అని అనిపిస్తోంది. అందుకే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్టు వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఎందుకంటే మండలిలో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది. ఆల్రెడీ మండలిలో ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో బొత్స సత్యనారాయణకు ఆ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే చేస్తే బొత్సకు డబుల్ ఆఫర్ దొరికినట్టే. శాసన మండలిలో బొత్స ఉంటే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తారనే వాదన కూడా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వాన్ని నిలదీయటంలో బొత్స సీనియారిటీ పనికొస్తుందని జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. బొత్స అంటే టీడీపీకి కూడా కలిసి వచ్చే విషయం కాబట్టి జగన్ బొత్సకు స్పెషల్ ప్లేస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఫైనల్ గా బొత్సకి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లే అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ లేళ్ల అప్పిరెడ్డి కూడా వైసీపీకి అంత అనుకూలంగా కూడా ఉండడం లేదు, పనిచేయడం లేదు. కాబట్టి ఆ స్థానం బొత్సకైతేనే కరెక్ట్ అని వైసీపీ శ్రేణులు అంటున్నారు.